హలో ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నువ్వులు, రాగి పిండితో కలిపి తయారు చేసిన చిక్కీనైతే చూపించబోతున్నాను. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి కావాల్సిన పోషకాలన్నీ ఈ చిక్కీలో ఉన్నాయి. అయితే చిక్కీ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది పల్లీలతో తయారు చేస్తే చిక్కీ అని అనుకుంటూ ఉంటాము. అయితే అసలు చిక్కీ ఏంటి అనేది తెలుసుకుంటే పోలా. అందుకోసమనే ఈ వీడియోలో చిక్కీ అంటే ఏంటి, ఇంకా ఈ నువ్వులు, రాగి పిండితో కలిపి తయారు చేసిన చిక్కీలో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ కూడా చూద్దాము. వీడియో స్కిప్ అవ్వకుండా అయితే చూసినట్లయితే ఈ చిక్కీకి, ఆ చిక్కీకి తేడా ఏంటి కూడా చూద్దాము. ఫస్ట్ అయితే ఒక కళాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని, ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ సూజీ రవ్వ. ఇది వేసుకోవడం వలన క్రిస్పీగా, క్రంచీగా ఉంటుంది మనం తినేటప్పుడు ఈ చిక్కీ అనేది. సో, దీనికోసం అయితే కొంచెం ఎర్రగా వేగే వరకు సూజీ రవ్వనైతే వేయించుకుందాం. అసలు చిక్కీ అంటే ఏంటి అనేది చిక్కీ అనే పదం హిందీ నుంచి వచ్చింది. దీని అర్థం ఏంటంటే గట్టిగా లేదా చిక్కగా ఉన్నటువంటి ఒక స్వభావాన్ని తెలియచేయడాన్ని చిక్కీ అని పిలిచేవారు. అయితే మనం ఏదైనా స్వీట్ రెసిపీ చేస్తున్నప్పుడు బెల్లంని కానీ, షుగర్‌ని కానీ యూజ్ చేస్తూ ఉంటాం. బెల్లం అయితే కరిగిపోగానే చల్లారుతూ ఉంటుంది గదా! ఆ టైంలో మనకి ఏంటంటే ఇది దగ్గరకొస్తుంది, చిక్కిపోతుంది అని అంటారు. లేదంటే గట్టిగా పడడం, జిగటగా ఉండడం ఈ స్వభావాన్నొచ్చి చిక్కీ అని పిలిచేవారు. ఫస్ట్ అయితే దీనికి ఎవరు నామకరణం చేశారు అంటే మగన్‌లాల్ అగర్వాల్ అనే వ్యక్తి. ఈయన మహారాష్ట్రలోని లోనావాలో ఉండేవారంట. దీనికి వేరుశనగలు యాడ్ చేసి చిక్కీగా తయారు చేశారు. ఈ బెల్లం మిశ్రమంలో పల్లీలను వేసి దాని తర్వాత ఒక ప్లేట్‌లో వేసేసుకొని దీన్ని ఒక స్క్వేర్ షేప్ కట్ చేసి దీనికి చిక్కీ అనే నేమ్ పెట్టాడు. అయితే దీనిని ఒక పల్లీలతోనే, వేరుశనగలతోనే చేసుకోవచ్చా అంటే అదేముండదు. గింజలు, ధాన్యాలతో కలిసి కూడా ఒక గట్టిగా సెట్ అయ్యే ఒక స్క్వేర్ షేప్‌లో కట్ చేసినట్లయితే మనకి చిక్కీలాగా వచ్చేస్తుంది. సో, దీన్ని బట్టి మనము బెల్లం కరిగిన తర్వాత వచ్చే స్టిక్‌నెస్‌ని చిక్కీ అంటారు. దీనిలోనికి ధాన్యాలు గానీ వేస్తూ ఉంటాం కదా! ఈరోజైతే ఈ చిక్కీలో ఏమేం వేశానో చూసారు కదా! నువ్వులు, రాగి పిండిని కూడా యాడ్ చేశాము. కొంచెం క్రంచీగా ఉండడానికి సూజీ రవ్వను కూడా యాడ్ చేసుకున్నాము. మనకి హెల్తీ అయిన ఏ ఇంగ్రీడియంట్ అయినా కూడా ఇందులో యాడ్ చేసుకున్నట్లయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీనిలోని కొంచెం పించ్ ఆఫ్ సిన్నమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, దీన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ ఘీ అనేది యాడ్ చేసుకోండి. ఇంకా ఈ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. దీనిలోనికే మనం ఇప్పుడు పౌడర్‌గా చేసుకున్న రాగి పిండి, అదేవిధంగా నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ అయితే చూద్దాము. రాగి పిండి, నువ్వులు ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండడం వలన ఎముకల దృఢత్వానికి, ఎదిగే పిల్లలకి ఈ నువ్వుల్లోని, రాగి పిండిలోని కాల్షియం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఐరన్ కూడా ఎక్కువగా ఉండడం వలన హిమోగ్లోబిన్ పెంచడంలో కూడా ఉపయోగపడతాయి. అదే విధంగా నువ్వుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీర రక్షణ శక్తిని పెంచుతాయి. చర్మం, జుట్టు మంచిగా ఎదగడానికి కూడా ఈ నువ్వులు, రాగి పిండి అనేది ఉపయోగపడుతుంది. ఇందులో వేసిన పించ్ ఆఫ్ దాల్చిన చెక్క కూడా గ్యాస్ సమస్యలు రాకుండా చూస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి అయితే స్వీట్ రెసిపీ చేసినా కొంచెం దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసుకోండి. చాలా బావుంటుంది. ఫస్ట్ అయితే మనము అన్నీ సేమ్ గ్లాస్‌తోనే తీసుకున్న రాగిపిండి, నువ్వులు, అదే బెల్లంని కూడా సేమ్ మెజర్‌మెంట్‌తో తీసుకోండి. ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత అందులో ఈ పౌడర్‌ని వేసేసి కొంచెం దగ్గర పడే వరకు స్టవ్ సిమ్‌లో ఉంచి మిశ్రమం అనేది దగ్గర పడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకొని వేడిగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. చుట్టూతా ఈ విధంగా రౌండ్‌గా చేసేసుకున్న తర్వాత మనం చాక్‌తో మార్క్ చేసుకోవాలి. లైట్‌గా వేడిగా ఉన్నప్పుడే షేప్ కరెక్ట్‌గా వస్తుంది. చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది. సో, దానికోసమైతే మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే మార్క్ చేసుకొని ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో అయితే మార్క్ చేసుకోవచ్చు. షేప్‌లో కట్ చేసుకున్న తర్వాత ఇదే వేడి మీద ముందుగా వేయించుకున్న నువ్వుల్ని కూడా కొన్ని సెపరేట్ చేశాను. వాటిని కూడా వీటిపైన యాడ్ చేసుకుందాము. తింటున్నప్పుడు మనకు క్రంచీగా పంటి కింద తగులుతుంటే బావుంటాయి కదా! ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి.
ఈ లేకపోతే కొబ్బరి పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు దీనిపైన. మన పిల్లలు తినే దాన్ని బట్టి దీనిపైన గార్నిషింగ్ అనేది చేసిస్తే తీసుకుంటారు. ఈ విధంగా అయితే నువ్వులు, రాగి పిండితో తయారు చేసిన చిక్కీ అనేది రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఏ విధంగా ఉంది అనేది కామెంట్ బాక్స్‌లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్. థాంక్ యూ సో మచ్. బై.